గుడ్ మార్నింగ్ కొల్లాపూర్. ఈరోజు మనం మరొక జర్నీ చేయబోతున్నాం. ఏంటంటే కొల్లాపూర్ నుంచి తిరుపతి ఆన్ బైక్ మీద ప్రయాణం అన్నమాట, తిరుపతి వరకు. సో నాతో పాటు ఎవరు వస్తున్నారంటే, బైక్ మీద ఇంకెవరు వస్తారు, ఒక పర్సనే రాగలరు. అతను అభిలాష్, సన్ ఆఫ్ వెంకటస్వామి పారసాన్. సో అతన్ని ముందు మనం పికప్ చేసుకుందాము. ఎర్లీ మార్నింగ్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది ఎగ్జాక్ట్గా, 5:40 ఆర్ 5:45. సో అతన్ని పికప్ చేసుకుందాం. ఇంతవరకు జనాలు ఇంకా ఎవరు లేదు, బట్ ఎర్లీ మార్నింగ్ కొల్లాపూర్ సిటీ ఎలా ఉంటుంది అని చూపించడానికే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇక్కడ నుంచి కొల్లాపూర్ నుండి మనకు తిరుపతి వచ్చేసి 450 కిలోమీటర్స్ అవుతుంది. తిరుమల వచ్చేసి రౌండ్ ఫిగర్గా 470 ఆర్ 480 కిలోమీటర్స్ అవుతుంది. బండి మాత్రం చాలా స్మూత్గా ఉంది. నేను సెమీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్ షెల్ది వాడతాను మొదటి నుంచి. బండి కొన్నప్పటి నుంచి నేను షెల్ ఇంజిన్ ఆయిలే వాడతాను అనమాట. సో దాంతోపాటు మన కొల్లాపూర్లో మెకానిక్ సద్దాం సూపర్గా ఫిట్ చేసిండు బండి నిన్న ఈవినింగ్. సో బండి నడుపుతూ ఉంటే మస్తు మజా వస్తుంది. అందులో యూనికాన్ నడుపుకుంటే ఇంకా మజా వస్తుంది, ఎందుకంటే ఇంజన్ సౌండ్ తక్కువ ఉంటుంది, స్మూత్నెస్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ బాగుంటుంది. 150 సెగ్మెంట్లో బెస్ట్ మోడల్. అందుకే వెహికల్స్ కూడా హాట్ కేక్స్ లాగా సేల్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం కోట దాటుకొని ముందరికి వచ్చేసినాము, కొల్లాపూర్ కోటని. కొల్లాపూర్ కోట వెనకాల వరిదేల, కోట ముందు కొల్లాపూర్ అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం వరిదేలకు ఎంటర్ అయిపోయినాం. సో శ్రీ వెంకటేశ్వర సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళాలి మనం. చూద్దాం. యావరేజ్గా మనము కొల్లాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా 6కి బయలుదేరినా కానీ మనము ఏ టైంకి రీచ్ అవుతామో అన్నది కూడా మనము ఈ వీడియోలో రికార్డ్ చేసుకుందాం. వెంకటేశ్వర థియేటర్ ఇది. పాపం లాక్డౌన్లో అందరికీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో అబ్బి వాళ్ళ ఇంట్లో ఎవరు లేచిండ్రో చూద్దాం. అబ్బిని పికప్ చేసుకున్నా, ఇంకా పెట్రోల్ కొట్టించుకోవాలి, ఫుల్ ట్యాంక్ చేసుకొని బయలుదేరిపోవాలా. ఓకే చలో, బాయ్ 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 బాయ్. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా హెచ్పిలోనే కొట్టించుకుంటాను పెట్రోలు. మళ్ళీ ఈరోజు కూడా హెచ్పి బంక్లోనే ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలనుకుంటున్నా. కొల్లాపూర్కి ఒక మంచి విశిష్టత ఉంది. అంటే విశిష్టత అని అది మామూలుగా కట్టేటప్పుడు టౌన్ని ఎలా నిర్మించిండ్రో కొల్లాపూర్ రాజులు తెలియదు, కానీ ఏ రోడ్డు చూసినా కానీ ఊరు స్టార్టింగ్ నుంచి మొదలెడితే కంప్లీట్గా చిట్ట చివరి వరకు ఉంటుంది. అంటే వరిదేల కొల్లాపూర్ని కలుపుకొని అన్నీ మొత్తం ఒక 4-5 మెయిన్ రోడ్స్ ఉంటాయి. మనము ఊరు టౌన్లో ఒక చోట స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ 800 to 1 కిలోమీటర్, 800 మీటర్స్ నుంచి 1 కిలోమీటర్ వరకు స్ట్రైట్ రోడ్ ఉంటుంది. కాకపోతే కొంచెం వంకర టింకరలు ఉండొచ్చేమో కాలక్రమేణా రోడ్డు కన్స్ట్రక్షన్స్ వల్ల, చాలా వరకు ఇలానే ఉంటుందన్నమాట. సో మనం ఈరోజు వరిదేల రోడ్లో జర్నీ చేస్తున్నాము. ఇది బండాయగుట్ట టెంపుల్. కొల్లాపూర్లో ఈ టెంపుల్ కూడా ఒక మంచి పేరుగాంచిందనమాట. ఒక గుట్ట మీద ఉంటుంది ఈ టెంపుల్. టైం వచ్చేసి 6:02, అంటే ఎగ్జాక్ట్గా 6 అవుతుంది అనుకుందాం. ఇది వరిదేల హనుమాన్ టెంపుల్. వావ్, తిరుపతి బయలుదేరేటప్పుడు తిరుపతి పాటలు వినిపిస్తున్నాయి.
హనుమాన్ టెంపుల్లో. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా వెహికల్లో ఫుల్ ట్యాంక్ చేయిస్తున్నాను అన్నమాట. మాధవస్వామి టెంపుల్. సో హెచ్పి పెట్రోల్ బంక్లో నేను నిన్ననే తెలుసుకున్న విషయం ఏంటంటే మార్నింగ్ 5:30 నుంచి నైట్ 10 o'clock వరకు బంక్ ఓపెన్ అయి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈరోజు జర్నీ ఉన్నందుకు పెట్రోల్ ఏదో మార్నింగ్ టైం కొట్టిద్దాము వెళ్ళే ముందు అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ముందుగానే ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వెహికల్ అయితే రిజర్వ్లోనే ఉంది. ఎగ్జాక్ట్గా రీడింగ్ వచ్చేసి 20 kilometers చూపిస్తుంది. రీడింగ్ అంటే మెయిన్ రీడింగ్ కాదు, కింద ఉండే రీడింగ్. సో మెయిన్ రీడింగ్ వచ్చేసి 28,963. సారీ 63 983. సో ఈ టర్నింగ్ కొంచెం డేంజర్ ఇక్కడ. అన్న ట్యాంక్ ఫుల్ చేయండి అన్న. చిట్లుతుందా ఇదంతా? ఇంకొంచెం పోయి. చాలు ఇంకొంచెం పోయింది. చాలు ఇంకొంచెం. ఓ ఇంకా పడుతుంది నిజానంగా పోయి. ఇంకొంచెం. సో 1,200 rupees పెట్రోల్ పోయించుకున్నాము. మీటర్ రీడింగ్ జర్రమని తిరుగుతుంది ఫుల్ ట్యాంక్కి. సో పెట్రోల్ కొట్టించుకునేది అయితే అయిపోయింది. సో జర్నీ స్టార్ట్ టు తిరుపతి. టైం ఎంత అయింది అవి? ఎగ్జాక్ట్గా 6:11 అవుతుంది. ఎగ్జాక్ట్గా 6:11 అవుతుంది. సో మనం ఇప్పుడు పెబ్బేరు, కర్నూలు, దాని తర్వాత ఆ రూట్ నంద్యాల కూడా వెళ్తాం అనుకుంటా. ఆ రూట్లో మనం తిరుపతి ప్రయాణిస్తున్నాము. మీరు కూడా నాతో పాటు చూస్తున్నందుకు చాలా సంతోషం. ఈ లాక్డౌన్లో లాంగ్ జర్నీ అంటే ఇదే. ఇంతకుముందు వేరే జర్నీస్ చేసినా కానీ అది నార్మల్ టైంలో చేసిన. ఇంతకుముందు వీడియోలో అంటే శ్రీరంగపూర్ వెళ్ళే వీడియోలో నేను నాగర్ కర్నూలు రూట్ చూపించిన. ఇప్పుడు పెబ్బేరు రూట్ చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ టెంపుల్స్లో వచ్చే సాంగ్స్ వింటుంటే అసలు చాలా ఏమంటారు మధురాతి మధురంగా ఉంటుంది. ఒక తెలియని ఒక ఫ్రెష్నెస్ కనిపిస్తుంది అనమాట మైండ్ సెట్లో. మొన్న ఒక జమ్మి చెట్టు గురించి నేను చెప్పాను కదా, మా ఊళ్ళో ఉన్న మరొక జమ్మి చెట్టు ఇది వరిదేలకు సంబంధించి. ఇక్కడ కూడా మంచి పూజలు జరుగుతాయి. దసరా పండగకి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్తారు. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే షమి వృక్షం. ఇప్పుడు 21 kilometers ఆల్రెడీ సిటీలోనే కంప్లీట్ అయింది కాబట్టి మనకి జర్నీలో ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేస్తున్నాం అన్నది కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. 28,984 మెయిన్ రీడింగ్. ఎందుకంటే
ఆ టెంపరీగా ఉన్న రీడింగ్ ఎవరన్నా వచ్చేసి బటన్ ప్రెస్ చేస్తే అది రీసెట్ అయిపోతుంది. అందుకే మెయిన్ రీడింగ్ గుర్తుపెట్టుకోవడం బెటర్. ఈ జర్నీలో కేవలం తిరుపతి ఒక్కటే మేము ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే టైం షెడ్యూల్ కూడా కావాలి. ఒకవేళ ఆ రూట్లో చాలా ఉన్నాయి చూడదగిన ప్రదేశాలు, అహోబిలం అని, మహానంది అని, బెలూన్ కేవ్స్ అని, ఇంకా అట్లా కొన్ని నాకు ఇప్పుడైతే ప్రజెంట్గా గుర్తుకొస్తలేదు. బట్ చాలా చూడదగిన ప్రదేశాలు అయితే చాలానే ఉన్నాయి. వాటిని మేమేం కవర్ చేస్తలేము. మెయిన్ మా ఇంటెన్షన్ వచ్చేసి ముందు తిరుపతిలో దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవ్వడము. సో కొల్లాపూర్ సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుంచి మన జర్నీ అన్నది యాక్చువల్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. సోమశిల దారిలో చెరువు కట్ట ఉంటుంది. ఆ చెరువు కట్ట ఫుల్గా చెరువు నిండడం వల్ల ఇళ్ళలోకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఒక చిన్న దారి చేసిండనమాట వర్షం నీళ్ళు బయటికి వెళ్ళిపోవడానికి. అదేమైపోయిందంటే వాటర్ ప్రెషర్కి ఫుల్గా కోతకు గురైందనమాట. సో నేరాన్ని కోసుకుంటూ వెళ్ళడం వల్ల పెద్ద గొయ్యిలాగా ఏర్పడింది. మనకి రూట్ అంతా కట్ అయిపోయింది. కాబట్టి ఎవరైనా సోమశిలకి వెళ్ళాలి అనుకుంటే పెబ్బేరు రూట్లో నుంచి వెళ్ళాలన్నమాట. పెబ్బేరు రూట్లో ఒక 2 కిలోమీటర్స్ దూరంలో వస్తుంది. అది లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. వెదర్ చల్లగా ఉంది, కాకపోతే మనము ఏమంటారు జాకెట్స్ వేసుకున్నందుకు అంత ప్రాబ్లం లేదు. ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది చలి. నేషనల్ హైవేకి వెళ్ళడానికి ఉన్న బైపాస్ రోడ్లో టీ తీసుకుంటున్నాం.